విషయం మీ భర్త వికాస్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవలు అవుతాయి. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే మీ కాపురం ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది మేడం? మేడం, ఇప్పటిదాకా నాకు చేసిన ట్రీట్మెంట్ చాలు. నాకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. నా కోసం, నా వల్ల మీకేమైనా అయితే నా బాధ నేను తట్టుకోలేనండి. మేడం, ఇది బెదిరింపు అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఇంకోసారి ఇలాంటి తిక్క పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అయిపోయిందా? అనాల్సినవన్నీ అనేసావా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఏదైనా ఉంటే అవి కూడా అనేసాయి. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నీకు ప్రేమ లేఖలు రాస్తూ, నీ ప్రేమ కోసం జపిస్తూ, నీ ప్రేమకై తప్పిస్తూ నిన్ను చూడలేకపోతే నాకెందుకో భయంగా ఉంది. ఇది నేను రాయలేదు. మీరు రాయకపోతే ఇంకెవరు రాస్తారు? నాకు తెలిసి నేనెవరో తెలిసింది మీకు సృజన మేడంకే. మీరు రాయకపోతే సృజన మేడం రాసిందా? సృజన ఎందుకు రాస్తుంది? తన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? తనెందుకు రాస్తుంది నీకు? కరెక్టే, మరెవరు రాసి ఉంటారు మేడం? అయితే మీరు రాయాలి, లేదంటే సృజన మేడం రాయాలి. మీరు రాయలేదంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సృజన మేడమే రాసి ఉంటారు. తనెవరో తెలియకుండా ఉత్తరం సృజనాని రాసింది. ఇప్పుడే ఉత్తరం రాసింది సృజనాని అని గోపి ఫిక్స్ అయ్యాడంటే నా గోపి నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. అలా జరగకూడదు, జరగడానికి వీల్లేదు. కాదు, ఇది రాసింది నేనే. మరి ఇందాకేంటి మేడం కాదన్నారు? ఇప్పుడు అవునంటున్నాను కదా. మేడం, మీకు పెళ్ళైంది కదా? అయింది. మరి నాకు ప్రేమలేకేంటి మేడం? తెలీదు. అయ్యో మేడం, నాకు పిచ్చెక్కుతుంది మేడం. సరే, అయిందేదో అయింది మేడం, మీరు ఇంకెప్పుడు ఇలా చేయకండి. నా జీవితం ఏంటి ఇలా అయ్యింది? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడొచ్చి ప్రేమిస్తున్నావా అంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. ప్రాణ స్నేహితురాలు నా ప్రాణమైన గోపిని ప్రేమించడం ఏంటి? ఇన్ని చిక్కులు నా జీవితంలోనే ఉండాలా? ఇన్ని బాధలు నేనే పడాలా? అన్నా, ఒకసారి కార్ తాళాలు ఇవ్వు. మార్నింగ్ వస్తున్నప్పుడు కూలెంట్ ఆయిల్ తగ్గినట్టుగా ఇండికేషన్ చూపించింది. మీరు వెళ్ళి కూలెంట్ ఆయిల్ తీసుకురండి. ఓకే సార్. ఈ రోజు అలాగే ఈ లెటరు మంచి స్మెల్ రావాలి.
ఆ మెటీరియల్ అక్కడే ఉంచండి. అది వాళ్ళకి బాగా కనపడాలి కదా. అది వాళ్ళు చూసి పాజిటివ్గా రెస్పాండ్ అయితే హ్యాపీయే కదా. ఏంటో ఏదో చేసినట్టున్నావు. అవును మేడం, కూలెంట్ ఆయిల్ అయిపోతే కొంచెం పోసాను. బాగానే కవర్ చేస్తున్నావు. నేనొచ్చేసరికి ఇక్కడ లెటర్ పెట్టి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. ఏమైనా అన్నారా మేడం? ఏం లేదు. ఏంటి నన్ను చూసి నవ్వుతోంది? అంటే వర్కౌట్ అయినట్టేనా? ఎస్. చెప్పక్క. ఏంట్రా, ఏమైనా తెలిసిందా? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏంట్రా? ఏదో లవ్ లెటర్ రాసి దాన్ని లవర్కి ఇవ్వాలని తీసుకొచ్చింది కదా. నేను ప్రతి క్షణం చూస్తూనే ఉన్నానక్క. ఈరోజు కొత్త వారెవరు ఆఫీస్కి రాలేదు. కొత్త వాళ్ళే అని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా ఆఫీస్లో వాళ్ళైనా అయ్యుండొచ్చు కదా. అది చూశానక్క. ఆవిడ క్యాబిన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చూశాను. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అనుక్షణం కాపు కాశాను. ఎవరికి ఆ లెటర్ ఇవ్వలేదక్క. నమ్మొచ్చా? పూర్తిగా నమ్మొచ్చక్క. గోపి, ఇంతకాలం నువ్వు అమాయకుడివి అనుకున్నాను. లెటర్కి రిప్లై లెటర్, లెటర్కి స్ప్రే, దాని మీద ఫ్లవర్. నీలో మంచి టాలెంట్ ఉంది. హాయ్, ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. కానీ నా ప్రేమ నీకు తెలియాలంటే నా పదాలు నీ ముందు కదలాడాలిగా. చిన్నప్పుడు అమ్మ ప్రేమ అమృతంలా ఉంటుంది. నాన్న ప్రేమ అంతా నాకే అనిపిస్తుంది. వీటిని మించిన ప్రేమ ఏ ప్రేమ లేదేమో, ఇకపై రాదేమో అనిపిస్తుంది. కానీ మనసుకి నచ్చిన మనిషి కళ్ళ ముందు కదిలాడాక ఇంతకాలం
వాళ్ళ నుంచి ప్రేమను తీసుకుంది, ప్రేమించడం నేర్చుకుంది. తనకి పంచడానికేనా అనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందో అని భయం. చెప్పకపోతే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అనే భయం. ఆ భయమే నాకు బాధ్యత నేర్పి నా ప్రేమను నీకు పరిచయం చెయ్యమంది. నా ప్రేమ పరిచయమే ఈ ఉత్తరం. అర్థం చేసుకుంటావని, నా ప్రేమని అంగీకరిస్తావని ఆశగా ఎదురుచూస్తూ నీ. నా ప్రేమ నీకు అర్థమైతే నా పేరు కూడా నీకు తెలుస్తుంది. అమ్మ గోపి, నేను నా లెటర్లో పేరు రాయకుండా సస్పెన్స్ పెట్టానని నువ్వు కూడా పేరు రాయకుండా ఆడుకుంటున్నావన్నమాట. ఏంటి, ఇంకా లెటర్ ఇవ్వలేదా? ఇచ్చాను, ఇది దానికి రిప్లై. ఏంటి, అప్పుడే రిప్లై కూడా వచ్చిందా? ఏది, నన్ను చదవని. పేరు లేదు. వీడెవడో ముదురు మునక్కాయ చెట్లా ఉన్నాడు. వీడు కనుక సృజనని పెళ్లి చేసుకుంటే నేను పన్నిన పథకాలన్నిటినీ గుజ్జి తీసి పోతేస్తాడు. ఎలా రాశాడు? అర్థమయ్యేలా, వివరంగా. అదే, తన మనసు నీకు అర్థమయ్యేలా వివరంగా వివరిస్తూ రాశాడు. కరెక్ట్ గా చెప్పావు. రిప్లై వచ్చిందిగా, ఇప్పటికైనా తనెవరో చెప్పొచ్చుగా. చెప్పేమంటావా? 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 థ్రిల్ కోసం వెయిట్ చేయి. చెప్పను, చెప్పేస్తే థ్రిల్ పోతుందని. థ్రిల్ కోసం వెయిట్ చేయి. దీని థ్రిల్ తగలయ్యా. వాడెవరో తెలియకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది. చెప్పక్క. ఏం చేస్తున్నావురా? టీ తాగుతున్నానక్క. దగ్గరలో పురుగుల మందు షాప్ ఉందా? ఉందక్క, దగ్గరే, ఒక 100 మీటర్ల దూరం అంతే. వెంటనే అక్కడికి వెళ్ళి ఓ పురుగుల మందు డబ్బా కొనుక్కొని ఆ టీలో కలుపుకొని తాగి చచ్చిపో. ఏమైందక్క? ఆ సృజన లవ్ లెటర్ ఇవ్వడం కాదు కదా, వాడిచ్చిన రిప్లై లెటర్ కూడా తెచ్చింది. నేను దాన్ని చదివాను. అది ఆనందం తట్టుకోలేక డాన్స్ కూడా వేస్తుంది. నాతో కూడా డాన్స్ చేయించింది. ఇంపాసిబుల్ అక్క. నేను ప్రతి క్షణం ఆవిడ్ని కంట కనిపెడుతూనే ఉన్నాను. రేయ్, ఈసారి వదిలేస్తున్నాను. మళ్ళీ తప్పు జరిగిందో? జరగదక్క. జరిగిందనుకో, ఈసారి యాసిడ్ నీ ఒంటిపై మరుగుతుంది. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అయినా సృజన గోపిని ప్రేమించడం ఏంటి? గోపి స్థాయి ఏంటి? సృజన స్థాయి ఏంటి? ఇదెలా కుదురుతుంది? ఒక పక్క గోపి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినోడు, నా గోపి, నా ప్రాణం.
నా సర్వస్వం. మరో పక్క సృజన నా ప్రాణ స్నేహితురాలు. ఈరోజు నేనిలా ఉన్నానన్నా, ఇలాంటి బతుకుతున్నాను అన్నా అన్నీ తన వల్లే. అలాంటి సృజన గోపిని ప్రేమించడం ఏంటి? తప్పు చేశాను. గోపిని సృజనకి దగ్గరవ్వనిచ్చి తప్పు చేశాను. సృజన గోపిని బాడీ గార్డ్ గా పెట్టుకుంటానన్నప్పుడే వద్దు అనాల్సింది. అవును, తప్పు నాదే, తప్పంతా నాదే. ఆదిత్య మౌర్య, ఇది నువ్వేసుకునే టాబ్లెట్. ఇది ఈరోజు నేను నీకు ఇచ్చే టాబ్లెట్. ఈ రోజుతో నువ్వు నా గుప్పెట్లోకి వస్తావు. నేను చెప్పింది వింటావు, నా చెప్పు చేతల్లో ఉంటావు. సార్, ఏంటి వస్తుందా? పాలు టాబ్లెట్స్ సార్. వస్తుందా? ఇలారా. ఇవి నా టాబ్లెట్స్ కావే. మీవే సార్. రోజు వేసుకున్నావు, నాకు తెలియదా? ఇవి నా టాబ్లెట్స్ కావు. అవే సార్, డాక్టర్ గారు ఇవే ఇచ్చారు. ఇవి ఇవ్వటం ఏంటి? నేను అదే అడిగాను సార్. మీరు నన్ను అడిగినట్టే. ఏం డాక్టర్ గారు, మా ఆదిత్య గారు వేసుకునే మందులు అవి కావు అని. కానీ ఆయన మందు అదే, కంపెనీ పేరు మారడం వల్ల నీకలా అనిపిస్తుంది. నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని అన్నారు. నేనే ఎందుకులేండి, ఆదిత్య సార్కి నా మాట అంటే నమ్మకం ఉందని తీసుకొచ్చాను సార్. అలాగా, సరే. కొంతకాలం ఆగితే ఈ కోటకి నువ్వే రాణివి. ఆ సృజన ఏమంది?
తల్లి లాంటి దానివి కానీ తల్లివి కానా? ఇక దానికన్నీ నేనే. ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనే.